ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఈ 2024లోనే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే లాంచ్ చేసేసాయి. చాలా మటుకు మేజర్ కంపెనీస్ బడ్జెట్లో అంటే ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే తీసుకొచ్చేసాయి. ఈ 2024లోని ఉన్న ఈ 2 monthsలో అండ్ 2025లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మాత్రమే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాము. సో వీడియో కలిపే నా పేరు ఆదిత్య పెను అండ్ వెల్కమ్ టు ఈవి తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఎలక్ట్రిక్ స్కూటర్సే కాకుండా అప్పుడప్పుడు కంపెనీస్ అనేవి సర్ప్రైజ్ లాంచెస్ అనేవి చేస్తూ ఉంటాయి. అంటే ఆ కంపెనీ ఆ వెహికల్ పైన పనిచేస్తున్నట్టు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, టెస్టింగ్ ఇమేజెస్ ఉండవు, స్పై షాట్స్ ఉండవు, ఏమి ఉండవు. సర్ప్రైజ్ గా వాళ్ళైతే ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంటారు అండ్ వెహికల్స్ ని లాంచ్ చేస్తూ ఉంటారు. సో వాటిని అయితే మనం ప్రిడిక్ట్ చేయలేము. నేను ప్రిడిక్ట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిస్ట్ లో 5th ప్లేస్ లో విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఈ విన్ఫాస్ట్ అనేది ఇండియన్ కంపెనీ కాదు, ఇది వియత్నాం కి చెందిన కంపెనీ అన్నమాట. సో వీళ్ళు రీసెంట్ గానే తమిళనాడు గవర్నమెంట్ తో టైఅప్ అయి 400 ఎకరాల్లో వీళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇంకొన్ని మంత్స్ లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విన్ఫాస్ట్ అనేది మేజర్ గా ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేస్తూ ఉంటుంది, బట్ వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని కూడా తయారు చేసి సేల్ అయితే చేస్తారు. సో ఈ విన్ఫాస్ట్ కంపెనీ నుండి ఈ 2025 ఫస్ట్ హాఫ్ లో మనం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ స్కూటర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే వీళ్ళు వియత్నాంలో విన్ఫాస్ట్ క్లారా ఎస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సేల్ చేస్తారు. ఆ స్కూటర్ యొక్క డిజైన్ ని వీళ్ళు మన ఇండియాలో పేటెంట్ అయితే చేయడం జరిగింది అండ్ ఒక 2-3 సార్లు ఈ స్కూటర్ ని టెస్ట్ చేస్తూ మన ఇండియాలో స్పాట్ కూడా అయింది. డిజైన్ విషయానికి వచ్చేస్తే ఈ స్కూటర్ చూడడానికి ట్రెడిషనల్ గా యాజ్ వెల్ యాజ్ ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. పెద్దగా కాంప్లికేటెడ్ గా ఏమీ లేదు. క్లీన్ అండ్ నీట్ డిజైన్ తో ఈ విన్ఫాస్ట్ క్లారా ఎస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 3.5 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీని కంపెనీ వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు. మేబీ ఒక 190 km రేంజ్ తో వచ్చే ఛాన్స్ ఉంది. 3 kW BLDC హబ్ మోటర్ ఈ స్కూటర్ లో ఉంటుంది. 78 km టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే వెళ్తుంది. చూడడానికి ఇది కొంచెం చైనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్నప్పటికీ దీన్ని విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళే డెవలప్ చేశారు. ఆల్రెడీ ఇది వియత్నాంలో సేల్ కూడా అవుతుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే మన ఇండియాలో ఇది అరౌండ్ ₹1,00,000 నుండి ₹1,20,000 లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 2025 మొదటి హాఫ్ లోనే మనం ఈ స్కూటర్ ని మార్కెట్ లోనే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4th ప్లేస్ లో యాక్చువల్గా 4th ప్లేస్లో ఎవరు లేరు. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకు కేవలం 4 ఎలక్ట్రిక్ స్కూటర్లే కనిపించాయి. బట్ టాప్ 5లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 4th ప్లేస్లో నేను కొన్ని బ్రాండ్స్ని అయితే ఉంచాను. ఈ బ్రాండ్స్ ఎప్పటి నుండో ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన వర్క్ చేస్తున్నాయి, బట్ వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారనేది వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. సో అలాంటి కంపెనీస్ని నేను ఈ 4th ప్లేస్లో అయితే యాడ్ చేశాను. ఈ 4th పొజిషన్లో మనకి గొగోరో కంపెనీ అయితే ఉంది. గొగోరో కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఫ్లీట్ ఆపరేటర్స్ కోసం కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే లాంచ్ చేశారు. గొగోరో అనేది మన వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్వాపింగ్ నెట్వర్క్ ఉన్న కంపెనీ అన్నమాట. సో స్వాపింగ్ బ్యాటరీస్ కి వీళ్ళు చాలా ఫేమస్. ఇప్పటి వరకు వీళ్ళు ఓన్లీ B2B సెగ్మెంట్ కి స్కూటర్స్ ని సరఫరా చేశారు, బట్ వీళ్ళు ప్రైవేట్ సెగ్మెంట్ కి కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురానున్నట్టు మనకి చాలా గట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గొగోరో నుండి మనం అప్కమింగ్ డేస్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ LML అన్నమాట. LML కంపెనీ వాళ్ళు గత సంవత్సరంన్నర నుండి వాళ్ళ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టీజ్ చేస్తూనే వస్తున్నారు, బట్ ఎప్పుడు లాంచ్ చేస్తారో ఎవ్వరికి తెలియదు. నాకు తెలిసి 2025 ఫస్ట్ క్వార్టర్లోనే మనం LML స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లైగర్ అన్నమాట. లైగర్ అనేది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా R&D చేస్తున్నారు, బట్ లాంచ్ అనేది ఇంతవరకు అవ్వలేదు. అండ్ నెక్స్ట్ రీవోట్ అన్నమాట. రీవోట్ వాళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేశారు, బట్ దాని డెలివరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2025 సెకండ్ హాఫ్ లో మనం ఈ స్కూటర్స్ యొక్క డెలివరీని అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ బ్రిస్కీవి అన్నమాట. వీళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన వర్క్ చేస్తున్నారు, బట్ లాంచ్ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. లాస్ట్ టైం నేను ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు 2024 ఫెబ్లో లాంచ్ ఉంటుందన్నారు, బట్ ఫెబ్ అయిపోయి చాలా రోజులు అయితే అవుతుంది. ఇంతవరకు లాంచ్ అయితే లేదు. మరి చూద్దాము 2024 ఎండింగ్ కల్లా వీళ్ళు లాంచ్ చేస్తారేమో. అండ్ నెక్స్ట్ టేజర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఒక ఎక్స్పోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని వీళ్ళైతే షోకేస్ చేశారు. కొంచెం ఏథర్ అండ్ ఓలాని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ టేజర్ స్కూటర్ అయితే అలా ఉంది. మేబీ ఈ 2025 ఫస్ట్ క్వార్టర్లో దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4th ప్లేస్లో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుంది అనేది కన్ఫర్మ్ అయితే లేదు. వీళ్ళు లాంచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకే వీటిని నేను 4th ప్లేస్లో 50-50 గానైతే పెట్టాను. నెక్స్ట్ 3rd
థర్డ్ ప్లేస్ లో ఉంది సుజుకి బర్గ్మెన్ ఈవీ. సుజుకి ఇంతవరకు మన ఇండియాలో ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా లాంచ్ చేయలేదు. సుజుకి లైనప్ లో కొన్ని పాపులర్ స్కూటర్స్ చూసుకుంటే యాక్సెస్ ఒకటి, అవినిస్ ఒకటి, బర్గ్మెన్ ఒకటి. సో ఈ మూడు చాలా పాపులర్ అన్నమాట. అండ్ సుజుకి కంపెనీ వాళ్ళు బర్గ్మెన్ బేస్ పైన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పైన వర్క్ చేస్తున్నట్టు మనకి చాలా లీక్డ్ ఇమేజెస్ అయితే వచ్చాయి. దీన్ని మన ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కూడా మనకి స్పై ఇమేజెస్ అయితే రావడం జరిగింది. సో ఈ బర్గ్మెన్ అనేది చాలా ప్రాక్టికల్ స్కూటర్ అన్నమాట. మనకి మంచి కంఫర్టబుల్ రైడింగ్ పోస్టర్ ఉంటుంది, లాంగ్ సీట్ ఉంటుంది, మంచి లెగ్ స్పేస్, స్టోరేజ్ స్పేస్, లగేజ్ స్పేస్, సో ఇవన్నీ ఉంటాయి. ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ స్కూటర్ అని చెప్తాను. సో ఇప్పుడు ఈ సక్సెస్ ని వీళ్ళు ఎలక్ట్రిక్ లోకి కన్వర్ట్ చేద్దామని చూస్తున్నారు. సో సుజుకి నుండి మనం ఈ బర్గ్మెన్ ఈవీని 2025లోనే అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు ప్రీవియస్ గా కొన్ని ఎక్స్పోస్ లో ఈ బర్గ్మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ తో అయితే షోకేస్ చేశారు. బట్ నాకు తెలిసి ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మేబీ 2025 జనవరిలో జరిగే ఆటో ఎక్స్పోలో దీన్ని షోకేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంతకు మించి దీని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బట్ ఖచ్చితంగా సుజుకి వాళ్ళు బర్గ్మెన్ ఎలక్ట్రిక్ ని మన ఇండియాలోనైతే 2025లోనైతే లాంచ్ చేస్తారు. సెకండ్ ప్లేస్ లో ఓలా వాళ్ళ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్ గా ఓలా వాళ్ళు ఇండిపెండెన్స్ డే రోజు నిర్వహించిన ఈవెంట్ లో ఈ ఓలా జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని 2025 ఏప్రిల్ ఆర్ మార్చ్ లో లాంచ్ చేస్తామని చెప్పారు. బట్ ఈ ప్లాన్స్ ని వీళ్ళు ఇప్పుడు ప్రీపోన్ అయితే చేసుకున్నారు. 2025 జనవరిలో ఓలా నుండి మనం జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే చూడబోతున్నాము. ఓలాకి ఇప్పుడు చాలా ప్రెజర్ అనేది ఉంది. అటు ఇన్వెస్టర్ సైడ్ నుండి, ఇటు కస్టమర్ సైడ్ నుండి, అటు గవర్నమెంట్ సైడ్ నుండి, అన్ని సైడ్స్ నుండి వీళ్ళకి చాలా ప్రెజర్ అయితే ఉంది. సో ఈ ప్రెజర్ ని వీళ్ళు రిలీవ్ చేసుకోవాలంటే అయితే ఆ ఇష్యూస్ ని సాల్వ్ అయినా చేయాలి, లేదా వాళ్ళందరినీ డైవర్ట్ అయినా చేయాలి. సాల్వ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. సో ఆ ఇష్యూస్ అన్నిటిని వీళ్ళు డైవర్ట్ చేయడానికి జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయనున్నారు. మేజర్ గా దాంట్లో ఎలాంటి ఇష్యూస్ రావు అండ్ సర్వీస్ ని కూడా మేము ఇంప్రూవ్ చేసుకుంటాము అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేయనున్నారు. సో ఓలా నుండి మనం జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఈ జనవరిలో చూడబోతున్నాము. ఇక చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కాంపోనెంట్స్ అనేవి చాలా మటుకు తగ్గబోతున్నాయి. మీకు వైరింగ్ కాంపోనెంట్స్, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎక్కువ చూడడానికి ఉండవు. ఒక బాక్స్ ని వీళ్ళైతే దీంట్లో సెటప్ చేస్తారు. ఆ బాక్స్ లోనే వీళ్ళ మోటార్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. అండ్ బ్యాటరీని వీళ్ళు ఇప్పుడు చాసిస్ లోనైతే ఇంటిగ్రేట్ చేయనున్నారు. అంటే ఈ బ్యాటరీ పైన కూడా చాసీ ప్రెజర్ అనేది ఉంటుంది. అండ్ ఓలా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న సెల్స్ ఈ ఓలా జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోనైతే వాడనున్నారు. సో ఈ సెల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి అండ్ పవర్ఫుల్ గా కూడా ఉంటాయి. సో ఇవన్నీ చేయడం ద్వారా ఓలా వాళ్ళ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఎఫిషియన్సీ పెరిగి వెయిట్ తగ్గుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. 26% ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ని వీళ్ళైతే ఇంక్రీజ్ చేయనున్నారు. అండ్ ఈ పార్ట్స్ అన్ని తగ్గడం ద్వారా కాస్ట్ అనేది 22.5% తగ్గుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఓలా వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో అడాస్ ఫీచర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. సో దానికి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ని కూడా ఈ జెన్ 3 ప్లాట్ఫామ్ లోనే ఇంటిగ్రేట్ చేశారు. సో ఇలా కొన్ని మార్పులు చేసి వీళ్ళు జనవరి మంత్ లో జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అండ్ ఓలా వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేస్తూ వీళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో స్పోర్ట్స్ కేటగిరీలో స్కూటర్స్ ఉన్నాయి, అడ్వెంచర్ కేటగిరీలో స్కూటర్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ 3 వీలర్స్ కూడా వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ లోనైతే ఉన్నాయి. సో ఓలాకి సంబంధించి మనం జాన్ లో ఒక లాంచ్ ఈవెంట్ అయితే చూడబోతున్నాము. ఇక ఫైనల్ గా మన ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది హోండా యాక్టివా ఈవీ. ఇదైతే కన్ఫర్మ్ అన్నమాట. ఈ మంత్ లోనే, ఈ 2024 నవంబర్ మంత్ లోనే హోండా నుండి మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చూడబోతున్నాము. ఈ నవంబర్ 27వ తేదీన హోండా వాళ్ళు ఈ యాక్టివా ఎలక్ట్రిక్ ని ఇండియాలోనైతే లాంచ్ చేయనున్నారు. అండ్ దీనికి సంబంధించిన టీజర్ ని కూడా వాళ్ళైతే రిలీజ్ చేశారు. టీజర్ లో ఓన్లీ ఒక హెడ్ ల్యాంప్ మాత్రమే మనకి కనిపిస్తుంది. సో ఈ హెడ్ ల్యాంప్ ని చూస్తుంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ యాక్టివా ఏదైతే ఉందో దాన్ని రెప్లికేట్ చేస్తూ వీళ్ళు ఎలక్ట్రిక్ యాక్టివాని బిల్డ్ చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. దీని డిజైన్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎంత ఉంటుంది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనేవి ఇంతవరకు ఎవ్వరికి ఐడియానైతే లేదు. నవంబర్ 27వ తేదీనే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకైతే తెలుస్తాయి. బట్ ఈ స్కూటర్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిజైన్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ యాక్టివా ఏదైతే ఉందో దాంట్లోని 50 to 60% ఆఫ్ ద పార్ట్స్ ని వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ యాక్టివాలను అయితే యూజ్ చేయనున్నారు. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. సో డిజైన్ పరంగా పెట్రోల్ యాక్టివా లాగానే ఈ ఎలక్ట్రిక్ యాక్టివా కూడా ఉంటుందని మనం మైండ్ లోనైతే ఫిక్స్ అవ్వాలి. అండ్ పవర్ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం యాక్టివా ఎంత పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఈ ఎలక్ట్రిక్ యాక్టివా నుండి కూడా మనం అంతే పవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేంజ్ పరంగా వీళ్ళు ఎక్కువ రేంజ్ అయితే ఆఫర్ చేయరు. మేబీ ఒక 100 to 110 కిలోమీటర్స్ రేంజ్ ని వీళ్ళైతే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే హోండా అంటేనే ప్రైసింగ్ అనేది చాలా అగ్రెసివ్ గా తక్కువ కాస్ట్ లో పెడుతుంది కాబట్టి 1,00,000 నుండి 1,10,000 లేదా 1,20,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి మనం దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్
యాంటిసిపేటెడ్ అండ్ కన్ఫర్మ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. డెలివరీస్ మనకి 2024లోనైతే ఉండవు, ఖచ్చితంగా 2025లోనే వీళ్ళు డెలివరీస్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నమాట మరి ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మరి దీంట్లో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.